హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభి అయామని. మీరు చూస్తున్నారు అభినవ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఈ వరిగడ్డి తీసుకొచ్చి ఆవులకి అక్కడ బర్రెలు కట్టేస్తారు నైట్ పూట. అప్పుడు అక్కడ వేస్తారు. ఇంకా చూపిస్తారు ఈ కోళ్ళు. ఇంకొచ్చి కొన్ని కోళ్ళు అటు వెళ్ళి గుడ్లు పెడతాయి. అది గొడవుందా ఆడ గుడ్లు పెడతాయి. అటు ఆ గోడ ఉందా, ఇది కాకుండా దాని వెనకాల గోడము, అక్కడ కానీ గుడ్లు పెడతాయి. ఇది పందిరి పడిపోయింది వర్షాలకి. అది ఎద్దుల బండి. ఇంతకుముందు మా తాత ఆ ఎద్దుని కట్టేసుకొని వెళ్ళేవాడు. అక్కడ ఉన్న ట్యాంకర్ దగ్గర ఎద్దు ఇదే. ఇంకా చూపిస్తా, ఇదే వరిగడ్డి బర్రెలు తినేది. ఆ పచ్చిగడ్డి ఆ పచ్చిగడ్డి కన్నా మునలు తినేది ఇది. ఇందులోని పొగాకు వేసేది. బాగా చీకుతుంది. ఎవరైనా ఉంటారా? ఎవరుండరు. చిన్న ఎలుక పిల్లగానే ఉండదు. ఇందులో మంటేస్తారు. అప్పుడప్పుడు కోళ్ళు కోసుకుంటారు. ఇదే బ్యాండ్ పైన. ఇంకా చూపిస్తాను. పొగాక. ఇది పొగాకు ఏమంటారు దీన్ని? పొగాకు. దీని పేరు బాండియా? దీని పేరు బాండినా? బాండి కాదు, బేరణి. పొగాకు బేరణి. ఇది పొగాకు బేరణి. ఇంద్రా బయట ఇంద్రా. ఇవే కోళ్ళు ఇక్కడ ఎక్కువ తిరిగేది. అదిగో ఈ కోళ్ళు బయటకు వచ్చి వీడియో తలిపేయాలి. అను ఇదే దీనికి గేటు. ఇంకా రా ఇటు. మా తాత వాళ్ళు ఇంత ఉందని ఇక్కడే బర్రె కట్టేస్తారు. ఇప్పుడు కోళ్ళు ఉన్నాయిగా, ఇంక ఇక్కడ తీసేసి అదిగో ఆ చోట ఇటు వల్ల అసలు చెట్లు ఉన్నాయా కింద కట్టేస్తారు. ఇక్కడ కోళ్ళు అన్ని తిరుగుతాయి. నీళ్లు కావాలంటే అవి పెంచి కోళ్ళకు పెడతాయి. ఇంత ముందర వానకి చెట్లు పడిపోతే ఇంకా కొట్టేసి ఇంకా యువతల పక్కన పడేసారు. ఇంక ఇది ట్రాక్టర్ కి వెనకాల ఇలా దున్ని నాటి బుర్రకాయలు వేస్తారు కదా, ముందర దున్నేది సాఫ్ట్ చేసేది ఇది. అది ఇంకా దున్నేసి అక్కడ పడేస్తారు. ఈ చెట్లు పడిపోతాయి. చేలో నైట్ పూట లైట్ వేసి పెడితే కరెంట్ తీగలు పెడతారు. నైట్ కరెంట్ వచ్చింది, పందులు వస్తాయి. అవి పడితే తెచ్చి ఇంకో ఇక్కడ పెడతారు. గీకుతారు కదా తోలు. ఇట్లా పైన పెట్టుకొని ఎత్తుగా కోళ్ళన్నీ ఇంక ఇక్కడే ఇదంటే ఈ చెట్లు కింద ఉన్నాయి. ఇదిగో అక్కడ బియ్యం పోస్తే ఇంకా అంటే ఇంకా బియ్యం అన్ని వచ్చేసి బియ్యం ఉంటాయి. కోళ్ళన్నీ వచ్చేసి ఇంకా తింటాయి. ఆ మూత తీసి అవతలకి వెళ్ళి నిప్పు అంటిస్తే పెద్ద పెద్దగా నిప్పులు వస్తాయి. ఇంత ఉండాలి. ఇక్కడ బ్యాండ్ నీళ్ళ వెనకాల పడుకో. అదేంటిది అది? నిప్పు. అది తీసి అవతల గొట్టం ఉంది కదా, అక్కడ చూసాం కదా, అందులో కట్టలు పెట్టి నిప్పు వెలిగిస్తే పెద్దగా వచ్చింది. ఇంతమంది ఇక్కడ నిద్రపోతారు కొంతమంది బ్యాండ్ నీళ్ళ దగ్గర. వాళ్ళకి చలేయకుండా వేడిగా ఉండడానికి అని ఇక్కడ పడుకుంటారు కొంతమంది. అందుకని ఇక్కడ నీట్గా ఉంది. ఇంక ఇప్పుడు ఎవరు పడుకోరు. అటు బాగుంది. అక్కడ వేస్ట్ అన్ని పడేయకు. మొన్న ఒకసారి సేల పంది పడింది. దానికి పనికి రాని లోపల ఉన్నాయి అన్ని అందులోనే పడేసాం. ఇప్పుడు దాకా ఉండవు. ఆకులు మొత్తం తినేస్తాయి. ఇవన్నీ ముళ్ళులే. ముళ్ళులు మామూలు గుచ్చుకోవు, దిగిపోతాయి. ఇవన్నీ బర్రెలు కానీ ఇటు వస్తాయి. కొన్ని చిల్ల చెట్లు మొత్తం 600 కోట్ల దాకా ఉంటాయి సార్. ఏందో ఉండే 600 కోట్ల దాకా? ఎక్కువే ఉంటాయి. పైన ముళ్ళులా అంతకన్నా ఎక్కువే ఉంటాయి. 1,00,000 కోట్లు ఉంటాయి సుమారు. అబ్బో. అవును, ఇందులో ఏం పెడతారు మంట పెట్టి? అవతల ఇలా గొట్టం ఉంది కదా, గొట్టం ఉంది. అందులో కట్టెలు పెట్టి కొన్ని పెద్ద పెద్ద పేపర్లు ఒక 10-20 తీసి నిప్పు అంటించి అక్కడ పెడతా. చిన్నగా అంటుకొని పెద్ద నిప్పు అయిద్దా. అప్పుడు అది అక్కడ పట్టుకొని తీస్తే నిప్పు బయటకు వచ్చింది కదా, అప్పుడు చలి వచ్చింది కదా, గాలి మంచం ఉంటుంది కదా, అప్పుడు ఆ వేడి ఇటు తగిలి చలి పుట్టదు. దాని లోపల మంట ఎందుకు పెడతారు? ఏం పెడతారు అంటున్నా?
కోళ్ళని కోసుకుంటావు కదా, అప్పుడు అట్లా కోస్తే గానీ లోపల ఉన్నాయి రావు కదా రక్తము, అవి పక్కన పోయాలి కదా. అందుకని అది మంట వెలిగించి తోలంతా తీసి అందుకు అది చలిగోం పెట్టుకోవచ్చు పడుకుండేటప్పుడు. ఓకే ఓకే. ఇవన్నీ సిల్ల చెట్లే. ఏం చెట్లు? సిల్ల చెట్లు. సిల్ల చెట్ల అంటే ఏంది? చెట్లు అంటే చెట్లు, సిల్ల చెట్లు అంటే సిల్లలు అంటే ముళ్ళు. ఓకే ఓకే. చెట్లు ఈ తాటాకులు ఇటు వల్ల కోసుకుంటుంది ఇది. సరేలే. పట్టుకోవాల్సింది ఇక్కడ, ఎక్కడ పట్టుకుంటే 2 నిమిషాలు చాలు రక్తం ఒంట్లో ఉన్న రక్తం బయటకు రావడానికి. అబ్బా అబ్బా అంటే ఒకసారి ట్రై చేస్తావా? వద్దులే వద్దులే. ఇంకేమున్నాయా? కంపలే. ఇంకేమున్నాయా? అసలు ముళ్ళు ఇదంతా ఒరిగేసాడు దగ్గరికి వచ్చి వీడు ముందల. సర్లే పోదాం బా. ఇంకేమున్నాయా? పొందా చూడు. ఏ బ్యాండి? ఎనపై రాడ్లు ఇగో పైన రాడ్లు ఉన్నాయి. అవి బరువు మోస్తాయి. ఏ బరువు మోస్తాయి? లోపల ఉన్నాయి చూడు కర్రలు పెద్ద పెద్ద మొద్దులు, అట్లా బరువులు మోస్తాయి. అంతేకాకుండా కింద నేల బాన్ మోసిద్ది. ఆ బ్యాన్ అదే బరువు ఎక్కువై పడిపోయిందా? కూలిపోయిందా? 2 బ్యానీలు. ఓకే ఓకే. అవి కూడా 2 బ్యానీలా? ఇవన్నీ లోపల పొగాకు తయారైద్ది అయితే. ఇక్కడ అవదు, సేలల్లో అక్కడ నాటుతారు. అవి పెరుగుతాయా, అప్పుడు ఇంకా అట్లా పీకేసి ఇక్కడ పెట్టి అవి ఎండిపోయేదాకుండి అప్పుడు కట్టలు కట్టి అవి ఉప్పదీసి సరిగ్గా చేసి ఇలాగ పెట్లు ఉంటాయి చూడు పెద్ద పెద్దగా చెక్క ఈ పెట్లు ఇలాగా వాటిలలో పెట్టి ఇలా ఇలా అనగ తొక్కి దాన్ని నిండా పంపి ఎక్కడికో పంపిస్తారు. అవి అప్పుడు పొగాకు నాటించినందుకు అవన్నీ తోలినందుకు అయిన ఖర్చు మనకి డబ్బులు పడతాయి. సరేలే సర్లే అలసిపోయావు పద వెళ్దాం. ఇంకేంటి? వెళ్ళాలంటే భయంకరంగా ఉండిద్ది. దేనికి? అటన్నీ సొలిచేట్లే కొంచెం దూరం వల్ల ఉండిద్ది. అయ్యో అందరూ చెప్పకూడదు, వీడియోలో ఉండకూడదు.